హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి పదవీ విరమణ వయస్సుని 63 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుందండి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా అక్కడి కార్మికులకి రిటైర్మెంట్ వయస్సును 63 సంవత్సరాలకైతే పెంచిందండి. ప్రస్తుతం అక్కడి మగవాళ్ళకి 60 సంవత్సరాలకి రిటైర్ వయసు ఉండగా దానిని మరో 3 ఏళ్ళు అయితే పెంచిందండి. ఇక కార్మికులుగా పనిచేసే మహిళల రిటైర్మెంట్ వయసు కూడా ఇన్నాళ్ళు 50 సంవత్సరాలుగా ఉన్న దానిని ఏకంగా 55 సంవత్సరాలకైతే పెంచుతూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. ఇక మొత్తానికి ఈ తీసుకున్నటువంటి రిటైర్మెంట్ వయసును మారుస్తూ తీసుకున్న నిర్ణయం 15 ఏళ్ళకు పైగా అమల్లో అయితే ఉండనుందండి. వచ్చే ఏడాది జనవరి నుంచి అయితే ఈ యొక్క నిబంధన అయితే అంటే ఈ యొక్క పెంచిన వయసును అయితే అమల్లోకి అయితే రావటం జరుగుతుంది. ఈ నిర్ణయం చైనా ప్రభుత్వం అక్కడ ఉద్యోగుల కోసం అయితే తీసుకోవడం జరిగిందండి. రిటైర్మెంట్ వయసును 63 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆడవాళ్ళకి 50 నుంచి 55 సంవత్సరాలకి అంటే 5 సంవత్సరాలు అయితే పెంచింది. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.